ఈ మధ్య కాలంలో మనం ప్రతిదీ చూస్తూనే ఉన్నాము. ఆఖరికి మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా మన ఆరోగ్యం పట్ల చాలా ఆందోళనగా ఉన్నారు. సడన్ హార్ట్ అటాక్స్ నుంచి అలాగే డయాబెటిక్ అలాగే చాలా డిప్రెషన్కి సంబంధించిన మానసిక సమస్యలు అనేవి దీర్ఘకాలిక వ్యాధుల్లాగా మారిపోతున్నాయి అని. ఈ సమస్య గ్లోబల్గా ఒక సమస్యలాగానే కాకుండా గ్లోబల్గా అత్యవసర సమస్యగా మారిపోతుంది అని. మరి ఇలాంటి గ్లోబల్ అత్యవసర సమస్యని చాలా తొందరగా మనం దీని నుంచి బయటపడాలి, ఎదుర్కోవాలి అనే పరిస్థితి వచ్చింది. దీనంతటికి ముఖ్య కారణము మన లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పులు, అలాగే మనం తీసుకునే ఇంబ్యాలెన్స్డ్ డైట్ వల్ల మాత్రమే అని నిర్ధారించడమైంది. మరి ఇలాంటి డైట్ని అలాగే ఇలాంటి లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకునే అవకాశం లేదా అంటే తప్పనిసరిగా ఉంది. అది కూడా మన చేతుల్లోనే ఉంది. ఏ విధంగా అంటే మనము మన డైట్ని చేంజ్ చేసుకుంటూ మన లైఫ్ స్టైల్లో కొన్ని రకాల మార్పులు చేసుకోగలిగితే ఇదంతా కూడా నార్మల్ అయిపోతుంది. అలాగే ఈ డిసీజెస్ ఏవి కూడా దీర్ఘకాలికంగా ఉండవు అని చెప్పేసి నిర్ధారించడమైనది. మరి ఇలాంటి లైఫ్ స్టైల్లో మీరున్నారా అనేది, డైటే కదా ఏముంది అని చెప్పేసి రీప్లేస్ చేసుకుంటూ దాని ప్లేస్లో ఫ్రూట్ సలాడ్స్ అలాగే వెజిటేబుల్ సలాడ్స్ తీసుకుంటూ అలాగే మంచిగా మన డైట్ని మనం ఫాలో అవుదాంలే అనుకుంటున్నారా? ఇది చాలా రాంగ్ అండి. ఎందుకంటే ఫ్రూట్ బౌల్ అంతా కూడా ఎనర్జీగా హెల్తీగా అనిపించదు. ఎందుకు అంటే ఈ ఫ్రూట్ బౌల్లో ఏది కరెక్ట్ టైంలో కరెక్ట్ టైమింగ్కి మనం ఇవ్వగలిగితేనే మన బాడీకి ఏదైనా ఫ్యూయల్ లాగా మారుతుంది. మరి ఆ రైట్ టైంలో రైట్ ఫుడ్ తీసుకోకపోతే యాంగ్జైటీ ఇష్యూ, డైజెషన్ ఇష్యూ అలాగే స్టమక్ బ్లోటింగ్ అనేవి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దీనివల్ల డిప్రెషన్ వెళ్ళిపోతూ ఉంటుంది, స్ట్రెస్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. మరి ఆ రైట్ టైంలో రైట్ ఫుడ్ కనుక మనం ఇచ్చినట్లయితే మన బాడీకి ఫ్యూయల్ లాగా మారుతూ ఉండటాన్ని మనం చూడొచ్చు. మరి ఎందుకంటే మనం తీసుకునే ఆహారము మనకి మందులుగా పనిచేయాలి తప్ప మందులే ఆహారంగా పనిచేయకూడదు. కాబట్టి మనం ఏ టైంలో ఎంత తింటున్నాం, ఎలా తింటున్నాం, అలాగే రైట్ వేలో మనకి మన బాడీకి సెట్ అయ్యే ఫుడ్ తింటున్నామా లేదా అనే అవగాహన చాలా అవసరం. అలాగే లైఫ్ స్టైల్లో వచ్చే కరెక్షన్స్ అనేవి కూడా సరిచేసుకోవడం, అలాగే ఈ హెల్త్ టిప్స్ని పాటిస్తూ మన లైఫ్ స్టైల్లో మంచిగా గైడెన్స్ ఇచ్చే ఒక కోచ్ యొక్క పర్యవేక్షణలో గనక మన గైడెన్స్తో గనక మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ అలాగే మన మైండ్ అండ్ బాడీ సోల్ని అలైన్మెంట్ చేసుకుంటూ మనం తీసుకునే రైట్ వేలో రైట్ ఫుడ్ని కనుక మనం ఇచ్చినట్లయితే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నప్పుడు మనకి ఎలాంటి రిజల్ట్ వస్తాయో అలాగే రైట్ టైంలో రైట్ ఫుడ్ని మనం ఇచ్చినప్పుడు మన బాడీని హార్మోన్ నుంచి రిలీజ్ చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి ఇష్యూస్ నుంచైనా బయటపడవచ్చు. అలాగే దీని ద్వారా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ మనం తీసుకోగలిగిన ఈ నిర్ణయం మన లైఫ్ని సెట్ చేస్తుంది అంటే అంతకన్నా కావాల్సిందేముంది? సో ఈ డెసిషన్ ఈరోజే ఇప్పుడే తీసుకోండి మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడానికి. మరి ఇప్పుడే కామెంట్ చేస్తారు కదా.